సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు కొంతమందికి చాలామందికి అంటే డబ్బు సంపాదిస్తుంటారు, కానీ వాళ్ళకి అనుకున్న సమయంలో డబ్బు నిలవదు. కొంతమంది డబ్బు సంపాదించిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. మంత్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20,000-25,000 శాలరీ వచ్చింది అనుకోండి, తిరిగి చూసేటప్పటికే డబ్బులు అయిపోతుంటాయి. డబ్బు నిల్వ ఉండాలంటే ఎట్లా? డబ్బు ఇంకా అంటే జ్యోతిషాస్త్రపరంగా అసలు ఎందుకు నిలబడవు? క్వశ్చన్ అదే కదా. అంతే సార్. మంచి ప్రశ్న వేశారు. సహజంగా ఏంటంటానండి, ఎవరికైనా డబ్బులు బాగా రావాలి. ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే, ఒకటి డబ్బులు రాకపోవడం. అసలు కొంతమంది అసలు సంపాదించరు, కొంతమందికి ఏమో బాగా వస్తాయి కానీ నిలబడదు. కొంతమందికి వచ్చి నిలబడుతుంది. ఫస్ట్ మనం ఒక అంశం గురించి చెప్పుకుందాం. అసలు రాదు కొంతమందికి. ఎందుకు రాదు? అసలు సంపాదనే ఉండొచ్చు చూడండి కొంతమందికి. అవును సార్. అసలు సంపాదించడు, బాగా చదువుకుంటారు, ఇంట్లో వాళ్ళకి పెడుతుంటారు, కానీ ఆ అబ్బాయికి మాత్రం మనకి సంపాదన అనేటువంటిది ఉండదు. కారణం ఏమిటి అంటే, జ్యోతిష్య శాస్త్రంలో ఎవరికైనా డబ్బులు రావాలి, మనీ రావాలి అంటే వాళ్ళ జాతచక్రంలో 2వ స్థానం అనేది ఒకటి ఉంటుంది. అలాగే శుక్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి ఖచ్చితంగా. శుక్రుడు ఎలా ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడు, 2వ స్థాన అధిపతి ఎవరు, ఇవి బాగుంటే పైసలు వస్తాయి సింపుల్గా. ఓకే. లేకపోతే వాళ్ళు పాపం ఎంత తలకింద తపస్సులు చేస్తున్నా సరే డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి. అయితే మరి జ్యోతిశాస్త్రం ఎందుకుంది? శాస్త్రం ఎందుకుంది? ఎలా రప్పించుకోవాలో తెలుసుకోవడానికి ఉంది. అంతే కదా సార్. మహర్షులు మనకి శాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారంటే, నీకు డబ్బులు రావని చెప్పడానికి ఇవ్వలే, నీకు డబ్బులు ఎందుకు రావట్లేదు, రావడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇచ్చారు. సహజంగా అయితే నేను మీకు ఇందాక చెప్పిన 3 పాయింట్లో, ఒకటి గురువు, శుక్రుడు, 2వ అధిపతి. 2వ పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చింది అది పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ధనం ఇచ్చే కారకత్వం మీ జన్మజాతకంలో ఎవరికి వచ్చింది, ఎవరు మీకు డబ్బులు ఇవ్వడానికి ఎలిజిబుల్ అయ్యారో అది పట్టుకోవాలి. అది క్యాలిక్యులేషన్ ద్వారా వస్తుంది. ఒక్కొక్క జాతకానికి సపరేట్గా ఉంటుంది. అది పట్టుకొని మీరు ఆ వేలో ట్రై చేయాలి. ఎలా సార్ అది? అంటే ఎట్లా అంటే, ఫస్ట్ నేను మీకు దీనికి రెమెడీ చెప్తాను. చెప్పండి. అంటే ఏంటి, అసలు ఏ రెమెడీ చేసుకుంటే అందరికీ ప్యారలల్గా డబ్బులు రావడానికి ఏ రెమెడీ చేసుకుంటే వస్తుంది అనేటువంటిది. ఇందులో 3 రకాలు ఉంటాయి రెమెడీస్. ఒకటి ప్రకృతి రిలేటెడ్ రెమెడీ. ఓకే. ప్రకృతి రెమెడీ ఏంటి అనుకోవచ్చు మీరు. 2వది మీకు మీరుగా సంకల్పంతో చేసుకునేటువంటిది. ప్రకృతి రిలేటెడ్ రెమెడీ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం ఫస్ట్ ఎందుకు డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నాం? మరి మీతో పాటు చదువుకున్న వ్యక్తి సేమ్ యాజ్ ఇట్ మీకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండి మీరు డబ్బులు సంపాదించలేకపోతున్నారు. ఏంటంటే ఇక్కడ విద్యాభావం బాగుంది మీకు, కానీ డబ్బుల విషయంలో పాస్ట్ లైఫ్లో మీరు ఎక్కడో తప్పు చేశారు. ఈ జ్యోతిషాస్త్రం అంతా కూడా ఏంటంటే, మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసామో దానికి సంబంధించినటువంటి సపరేట్ ఫైల్ ఉంటుంది. అందుకే డబ్బులు రావు. మరి దాన్ని ఎట్లా తొలగించుకోవాలి? ఇక్కడ 2 మార్గాల ద్వారా తొలగించుకోవచ్చు. ఒకటి, మీరు ఈ జన్మలో మనీ సోర్స్ రావడానికి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మీరు చెప్పగలగాలి. మీరు సంపాదించడం పక్క పెట్టండి, మీరు ఇంకొకరికి చెప్పగలగాలి. నువ్వు ఎలక్ట్రీషియన్ కదా, అక్కడ ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన ఒక వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి చేసుకో అడుగు. లేనట్లయితే నీకు పలానా టాలెంట్ ఉంది కదా, మా ఫ్రెండ్ ఒక అతను ఆఫీస్లో నీ టాలెంట్కి సంబంధించింది ఉంది, ఇతనికి సంబంధం లేదు, అంటే నా దగ్గర ఆ టాలెంట్ లేదు కానీ మీ దగ్గర ఉందనుకోండి, నేను చెప్పగలగాలి. అప్పుడు అది ఏమవుతుందంటే, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మీరు ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా తొలగిపోతుంది. ఓకే. అది ప్రకృతి రిలేటెడ్ రెమెడీ. అంటే ప్రకృతి అంటే ప్రతిసారి హెల్ప్ చేసేది ఇంట్లోనే ఉంటుంది, తీసుకునేది ఇంట్లో ఉండదు, ఇచ్చేది ఇంట్లో ఉంటుంది. దాని ద్వారా పోతుంది ఒకటి. 2వది, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. చెప్పండి. ఇది అందరికీ ప్యారలల్గా పనిచేస్తుంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. ఈ నామంగానే చేసుకుంటే డబ్బులు వస్తాయి. దీని అర్థం ఏమిటంటే, సింపుల్గా సంపత్కరి అమ్మవారు అని ఉంటుంది లలితా అమ్మవారి దగ్గర. సింధుర అంటే ఏనుగుల చేత లలితా అమ్మవారిని సేవిస్తుంది. ఏనుగుల్ని ఇమాజినేషన్ చేసుకుంటూ, లలితా అమ్మవారిని ఇమాజినేషన్ చేసుకుంటూ, సంపత్కరి అమ్మవారు అనే ఒక అమ్మవారిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ చదువుకున్నట్లయితే కూడా వీళ్ళకి సంపాదన ప్రారంభం అవుతుంది. అంటే ఎలాగ నేను ఇంట్లోనే కూర్చుంటానండి, నేను ఏమీ చేయను డబ్బులు రావాలంటే రాదు, మీకు సోర్స్ ఇస్తుంది. ఓకే. ఈ మంత్రం వల్ల ఏమవుతుందంటే, పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ తగ్గిపోతుంది, పాపం తగ్గిపోతుంది, మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదొకటి. 2వది ఏంటంటే, మనకి తెలియకో ఏదో కారణం చేత మనం ఏదో పాపం చేస్తుంటాం.
లేకపోతే సంథింగ్ ఏదో మనం చేయకపోవచ్చు, మన పూర్వీకులు ఎవరో చేసి ఉండొచ్చు, దాని సంబంధం కనెక్టివిటీ వస్తుండొచ్చు. కొంతమంది ఇళ్లలో చూడండి, వాళ్ళ ఇళ్లలో ఎవరూ స్థిరపడరు. కొంతమంది ఇళ్లలో ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వసరికి, ఇంకొంతమంది ఇళ్లలో వివాహం అయినా కట్ అయిపోతుంది. కొంతమంది ఇళ్లలో ఎవరికి సంతానం ఇంతకాలం ఇచ్చే బ్రతకరు. మీరు మురారి మూవీ చూశారు కదా, అందులో చూడండి సంతానం 39 సంథింగ్ 40 లోపల చచ్చిపోతుంటారు అందరూ. అది ఎక్కడో దోషం ఎక్కడో తగులుతుంది, వాళ్ళ పూర్వీకులు తెలుసో తెలియకో. అలాంటివి తొలగిపోవాలి, అలాంటిది ఏదో వెంటాడుతుంది వీళ్ళని అని అనుకున్నప్పుడు, ఎక్కడైనా ఆలయ నిర్మాణాలు జరిగేటప్పుడు అక్కడ వీళ్ళ వంతు సహాయం వీళ్ళు చేయగలగాలి. ఓకే, అప్పుడు వీళ్ళకి జనరేషన్స్ నుంచి వచ్చేటువంటి ఆ దోషం ఏదైతుందో పోతుంది. ఓకే, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే అసలు దోషం పోవడానికి ఉండే ప్రక్రియ చెప్పుకున్నాం. అవును సార్. ఇప్పుడు ఇన్ని దేవతా స్వరూపాలన్నీ ఒకే దగ్గర ఉండేది ఎక్కడ? గోవు దగ్గర ఉంటాయి. గోవుకి తీపి చపాతీలు పెట్టగలగాలి. ది బెస్ట్ రెమెడీ. అంటే చపాతీకి తేనె పూసి కనుక మీరు గోవుకి కనుక పెట్టినట్లయితే మీరు చూడొచ్చు, దేశీవాలి గోవుకి కనుక మీరు పెడుతూ ఉండండి. ఇన్ని రోజులు పెట్టాలా, అన్ని రోజులు పెట్టాలా కాదు, మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. మీ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో అంత సంపాదించేటువంటి స్టేజ్కి గ్యారంటీగా వెళ్తారు. ఇది నేను కొన్ని వందల వేల మందికి చెప్పగా ఇది వర్కౌట్ అయినటువంటి రెమెడీ ఇది. రైట్, ఇప్పుడు ఇంకొక విషయం దగ్గరికి వద్దాం. అసలు మనీ రెండో భావం పాడైతే కొంత ఇబ్బంది, శుక్రుడు పాడైతే మరికొంత ఇబ్బంది, గురువు పాడైతే ఇంకొంచెం ఇబ్బంది ధనం రావడానికి. రెండో భావం అంటూ ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, అది క్యాలిక్యులేషన్ చేయాలి దాన్ని. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహం ఎక్కడ ఉండడం ద్వారా ఎన్ని దానికి పోర్ట్ఫోలియోస్ వస్తున్నాయో క్యాలిక్యులేషన్ చేసి ఎవరిస్తారో డబ్బులు కనుక తెలుసుకున్నట్లయితే ఆ వేలో వెళ్తే మీకు డబ్బులు వస్తాయి. అంటే దీనివల్ల ఏంటి ఉపయోగము అంటే, చిన్నప్పుడే మనం చూసుకొని ఈ అబ్బాయి టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుందా, బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుందా, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన వెళ్తే బాగుంటుందా, లేనట్లయితే టూర్స్ అండ్ ట్రావెల్స్లోకి వెళ్తే బాగుంటుందా అని ముందుగా తెలుసుకొని ఆ అబ్బాయిని చదివించడం ద్వారా మనం ఏం చదివితే ఆ రూట్లోనే వెళ్తాం కదా. చాలా రేర్గా మనం ఒక చదివితే ఇంకో దానిలోకి వెళ్ళేది రేర్, కానీ అలా ఉపయోగపడుతుంది ఈ పోర్ట్ఫోలియో అనేటువంటిది. ఈ రకంగా మనం తెలుసుకొని ఆ రెమెడీ చేసుకొని క్లియర్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి రెమెడీ అనేటువంటిది మహర్షులు అందించినటువంటిదే. మనకి కర్మలో ఎలా ఉంది అలా అనుభవించాలని ఎక్కడా లేదండి. కర్మలో ఎలా ఉంది అలా అనుభవించాలి అన్నట్లయితే ఈ జ్యోతిషాస్త్రం వేస్ట్, మహర్షులు చెప్పినటువంటి పరిహార మార్గాలు వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా మనం మార్చుకోవచ్చు, రూట్ తెలుసుకొని మార్చుకోవచ్చు, ఇలాంటి పరిహార మార్గం చేసుకొని కూడా మార్చుకోవచ్చు. మనం ఖచ్చితంగా అభివృద్ధిని పెంచుకోవచ్చు అక్కడి నుంచి.